ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పి కోమలి సూచించారు. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆమె తెలిపారు. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆమె తెలిపారు. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం చెమట రూపంలో ఎక్కువ ద్రవాలను కోల్పోతుందని, ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్, వడదెబ్బ, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ రోజంతా తరచూ మంచినీరు తాగడంతో పాటు కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణాలు వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు చలికాలమైనా వానాకాలమైనా మనం నీళ్ళు తాగే అలవాటు చేసుకోవటం చాలా ముఖ్యం. మామూలుగా చెమటలు పట్టే క్రమంలో చెమటలు పట్టడం ఆగిపోవడము, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం, నీరసంగా, కన్ఫ్యూజన్ అంటే ఏం జరుగుతుందో ఏమీ తెలియకపోవడం, ఓరియంటేషన్ లేకపోవడము, లేదా కళ్ళు తిరగడం, వాంతులు, విరోచనాలు అవ్వడం, ఇలాంటి లక్షణాలు మనకి ఎండదెబ్బ తగిలినప్పుడు కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా. దానికి తోడు మనం ఎక్కడైనా బయట భోంచేసినట్టయితే బయట భోంచేసాం కదా ఇలాగ అయ్యి ఉండొచ్చు అని అనుకుని సరిపెట్టుకుంటూ ఉంటారు. అలాంటిది కాకుండా రోజుకు ఒక 4 లీటర్లు అని లెక్కగా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీటిలో మనకి ఇంటేక్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ అలవాటుని చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మేము డాక్టర్స్గా చూసేది ఏంటంటే లేట్గా, అంటే మన చేతుల్లో లేనప్పుడు తీసుకొస్తూ ఉంటారు కాబట్టి సడన్గా డెత్స్ అయిపోతూ ఉంటాయి. ఆ డెత్ని మనం ప్రివెంట్ చేయాలి అని అంటే మనం మన ప్రయత్నం ఇంట్లోనే చేసుకుంటూ తెలిసిన వాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్తూ ద్రవ పదార్థాలు అవి నీళ్ళు అవ్వనివ్వండి, కొబ్బరి బొండా నీళ్ళు, ఓఆర్ఎస్ ప్యాకెట్, మజ్జిగ, అలాగా ఏదో విధంగా నీళ్ళు ఇంటేక్ ఉండేలాగా చూసుకోవాలని ప్రజలకి విజ్ఞప్తి.